11.5 బిలియన్ ప్లానెట్లు అంటున్నారు. అందులో ఇంకా కోటాను కోట్ల జీవరాశులు అంటున్నారు కదా. మరి అనేక క్షేత్రాల్లో ఎన్నో ఆత్మలు జీవిస్తున్నాయి అంటున్నారు కదా. అయితే విజ్ఞాన శాస్త్రం ఇంకా అవన్నీ ధృవీకరించలేదు కదా. మరి దాన్ని ఎలా నమ్మాలంటారు? అవును, నేను అంగీకరిస్తా. ఇంకా విజ్ఞాన శాస్త్రం ధృవీకరించలేదు. కానీ విజ్ఞాన శాస్త్రం ధృవీకరించినదే నేను నమ్ముతాను, విజ్ఞాన శాస్త్రం ధృవీకరించింది నేను నమ్మను అని అనుకోవటం సరైన అభిప్రాయం కాదు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం ఇంకా ఆత్మని ధృవీకరించలేదుగా, విజ్ఞాన శాస్త్రం ఇంకా దైవాన్ని ధృవీకరించలేదుగా, అసలు ఆత్మే లేదంటా ఉందిగా విజ్ఞాన శాస్త్రం. అక్కడ దాకా ఎందుకండి? విజ్ఞాన శాస్త్రం ధృవీకరించిందే నేను నమ్ముతాను, విజ్ఞాన శాస్త్రం ధృవీకరించింది నేను నమ్మను అని అనుకోవటం సరైన ఆలోచన సంవిధానమో కాదో మీరే తెలుసుకోండి. ఇవాళ విజ్ఞాన శాస్త్రం అనేక అద్భుతాలని ఆవిష్కరించింది. ఇవాళ విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించిన సత్యాలన్నీ విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించిన తర్వాత అస్తిత్వంలో పుట్టుకొచ్చాయా, లేకపోతే అవి అస్తిత్వంలో ఎప్పటి నుంచో కొనసాగుతుంటే ఎప్పటికో విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిందా? దీనికి సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మనందరం అంగీకరించాలి, ఎప్పటి నుంచో అంశాలన్నీ అస్తిత్వంలో కొనసాగుతుంటే ఎప్పటికో విజ్ఞాన శాస్త్రం వాటిని ఆవిష్కరించగలిగింది. అలాగే ఇంకా విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించకుండా, ఇంకా విజ్ఞాన శాస్త్రం డిస్కవర్ చేయకుండా అనేక అంశాలు ఉనికిలో విశ్వంలో కొనసాగటానికి అవకాశం ఉన్నది. అలాంటి అవకాశాలు ఉన్నాయని కానీ మనకు అర్థమైతే మనకి ఖచ్చితంగా ఈ విషయం కూడా అర్థమవుతుంది. కేవలం భూతలం మాత్రమే ఆత్మలు నివసించే నివాస క్షేత్రం కాదని, అనేక క్షేత్రాల్లో ఆత్మలు అద్భుతంగా తమ దివ్యత్వాన్ని వ్యక్తీకరిస్తున్నాయని, అనేక ఇతర క్షేత్రాల్లో జీవిస్తున్న ఆత్మలు భూతలంలో జీవించడానికి నిశ్చయించుకోవటం వలన భూతలం యొక్క జనాభా సంఖ్య పెరిగింది. ఇది నా సమాధానం. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.